హాయ్ అండి, నమస్తే. ఈరోజు పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వింటర్లో చేసుకుంటే చాలా ఘాటుగా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది కేజీ చికెన్, అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇందులో వేసుకునే మసాలా దినుసులు, ధనియా పౌడర్, జీరా పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, లవంగాల పౌడర్, ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మిగిలిన తర్వాత వేసుకుందాము. ఇవన్నీ బాగా ముక్కలకి బాగా అంతా పట్టేలాగా, ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది టైం ఉంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మరి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 4-5 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, అందులో చికెన్తో పాటు వేగుతుంది కనుక. డీప్ ఫ్రై కనుక ఇది కొంచెం వేగితే చాలు. 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాం. కొంచెం వేగినాయండి, సరిపోతుంది. ఇంత మాత్రం వేగితే సరిపోతుంది. అందులో మిగిలిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. ఇది ముందుగా నేను బాగా చికెన్ వాటర్ అంతా బాగా పిండి తీసుకున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ ఊరదు. చికెన్ ఫ్రైకి ఎప్పుడు కానీ చికెన్ బాగా పిండి తీసుకోవాలి. ఇది బాగా కలిసేలాగా మరి ఉండి కలుపుతూ ఉండాలి. ఇది మూత పూర్తిగా ఎప్పుడు పెట్టకూడదండి, ఫ్రైకి కొంచెమే పెట్టుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలి డీప్ ఫ్రై అయ్యే వరకు. బాగా వేగిందండి, చూడండి చాలా డీప్ ఫ్రై అయ్యింది. ఇందులో నేను ఫుడ్ కలర్ వేయలేదు, మంచిగా ఫ్రై అయింది. దీంట్లో కొత్తిమీర జల్లుకొని కరివేపాకు కూడా వేయించి వేసుకోవాలి. మరి ఘాటైన పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఇది రైస్లోకి ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ పెప్పర్ చికెన్ ఫ్రై ఇంట్లో మీరు ట్రై చేయండి. చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్.